ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి వెంకట్ యోహితోర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పాలకూర ఎగ్ ఫ్రై చేయబోతున్నాను ఫ్రెండ్స్. కావాల్సిన ఐటమ్స్: ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న పాలకూర, ఒక 4 కట్టలు చిన్న చిన్నవి, 4 or 5 ఉంటాయి అనుకుంటా. 3 eggs ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్, పచ్చిమిర్చి 1, కరివేపాకు, కొత్తిమీర. ఇంకా ఇటువైపు వచ్చేసి మెంతి పౌడర్ ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఏ కర్రీలోనైనా స్టార్టింగ్ కొంచెం వేసుకుంటే బాగుంటుందని. ఇవి పోపు కోసం తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా 2 minutesలో మనం తయారీ విధానం కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ 5 అయింది. చూసారా ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ 5 అయింది. మామూలుగా అయితే 4:45 కల్లా లేస్తాను. ఈరోజు 4కే లేచేసి బయట బట్టలన్నీ వాష్ చేసి వచ్చి వంట ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. డైలీ లేట్ అవుతుంది. ఈరోజు 4కే మెలకు వచ్చిందని సర్లేని లేచేసాను. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్. అన్నీ చాప్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఇంకొకటి కావాలంటే మీరు వేసుకోండి ఫ్రెండ్స్. మంట స్పైసీ తినగలిగితే ఒకటైతే మాకు సరిపోతుంది. పిల్లలకు కూడా మంట అంటారు కదా. ఇది పాలకూర. పసుపు, ఇంతకుముందు పసుపు సాల్ట్ చూపించలేదు ఫ్రెండ్స్. పసుపు, సాల్ట్, మెంతి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆయిల్, పోపు దినుసులు. ఓకే ఫ్రెండ్స్, ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ కొంచెం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. 3 eggs పెడుతున్నాం కదా, కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా మెంతి పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ కాదు, ఒక 1/2 స్పూన్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నా చేదొస్తుంది, హెల్త్కి మంచిదని ఏ కర్రీలోనైనా. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకోండి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆవాలు, జీలకర్ర సరిపోతుంది ఫ్రెండ్స్. కలుపుకుంటాం. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. కరివేపాకు కొద్దిగా నేను తుంచి పెట్టుకున్నాను. కొద్దిగా ముదురుగా ఉన్నా లేదంటే కొన్ని తుంచి వేసుకుంటే, పెద్దగా ఉన్నది తుంచితే కొంచెం ఫ్లేవర్స్ పడతాయి. సన్నగా లేతగా అయితే అవసరం లేదు, ముదురుగా ఉన్నాయి కొద్దిగా తుంచుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గుతాయి. అవసరం లేదంటే లేదు, కావాలంటే వేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా వేగాక పచ్చిమిర్చి వేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఆల్మోస్ట్ వేగిపోయినాయి. పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న పాలకూరని కొంచెంగా తీసుకుని కడాయిలో వేసుకోవాలి. పాలకూర మొత్తం కడాయిలో వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. కలిపి మూత పెట్టుకోండి. అది మంచిగా మగ్గాలి, పచ్చివాసన అంతా పోయి మంచిగా మగ్గిన తర్వాత మనం ఎగ్స్ వేసుకుందాం. పాలకూర మగ్గుతూ ఈలోపు మనం ఒక 3 eggs తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ముందు ఆ 3 eggsని ఒక బౌల్లో వేసుకోవాలి. పాలకూర కొద్దిగా త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. పాలకూర ఎగ్ కాబట్టి పాలకూరకు సంబంధించిన సాల్ట్, కారం ఇక్కడ వేసేసుకుంటే దానికి సరిపడా. మళ్ళీ నెక్స్ట్ ఎగ్స్ వేసినప్పుడు ఎగ్స్ కావాల్సిన సాల్ట్, కారం మళ్ళీ అప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు వేసుకున్నాం కాబట్టి ప్రస్తుతానికి పాలకూర సరిపడా సాల్ట్ నేను ఇక్కడ వేసుకున్నాను. లాస్ట్లో రుచి చూసేటప్పుడు మళ్ళీ సరిపోతే వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే కొద్దిగా
ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని 3ని ఒక బౌల్లో తీసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బీట్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక పాలకూర మగ్గిన తర్వాత ఈ ఎగ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఎగ్స్కి సరిపడా సాల్ట్, కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. లేదు అలా కాదు, కర్రీలో వేసాం కదా, మళ్ళీ కర్రీలో మళ్ళీ ఎగ్స్ వేసినాక వేయాలంటే కన్ఫ్యూజ్గా ఉంది అనుకుంటే ఈ బౌల్లో కూడా మనకి 3 ఎగ్స్ సరిపడా కారం, కొద్దిగా కారం, సాల్ట్ ఇక్కడే కొద్దిగా సాల్ట్ ఇక్కడే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడే వేసుకుని లాస్ట్లో మనం టేస్ట్ చూసుకుందాం. తక్కువే వేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. సాల్ట్ అది, కారం అది, సాల్ట్ ముఖ్యంగా, ఎందుకంటే మళ్ళీ ఈ 2 టైమ్స్ వేస్తున్నాం కాబట్టి సరిగా తెలియకపోవచ్చు. అందుకోసమే లాస్ట్లో చెక్ చేసుకుని మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు. ఒక్కసారి పాలకూర మగ్గిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. 80% మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక 20% మగ్గితే మనం ఎగ్ వేసుకోవచ్చు. పాలకూరలో వాటర్ వేయలేదు ఫ్రెండ్స్. పాలకూర నుంచి వచ్చే వాటర్తోనే అది మగ్గిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను చేసే చిన్న చిన్న వీడియోస్, సింపుల్ రెసిపీస్ మ్యారేజ్ అయిన కొత్తగా ఉన్న వాళ్ళకి, స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే సింపుల్ రెసిపీసే కదా, నాకు కూడా ఏం రావు, అలాగే నేర్చుకుని చేస్తున్నాను. సో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా కొద్దిగా ఇక్కడ యాడ్ చేసుకోండి. మ్యారేజ్ అయిన కొత్తలో నాకు ఏమి రావు ఫ్రెండ్స్, అన్నీ ఇలా నేర్చుకున్నాను. సో నేను ఇప్పుడు తీసే వీడియోస్ బిగినర్స్కి బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ పాలకూర. ఈ స్టేజ్లో కొద్దిగా కారం వేసుకోండి. కారం కొద్దిగా చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎగ్స్లో కూడా వేసాం కదా. కొంచెం పాలకూర కూడా సరిపడినంత, ఆకుకూరలకి తక్కువే కారం పడుతుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్. అంతా ఒకసారి కలుపుకోండి. పక్కన రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇడ్లీ పెట్టాలి. కారం, ధనియా పౌడర్స్ అన్నీ వేసుకుంటే పాలకూర మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం. ముందుగా ఉప్పు, కారం, కొత్తిమీర వేసి రెడీ పెట్టుకున్న ఎగ్స్ మిశ్రమాన్ని ఇప్పుడు మగ్గిపోయిన పాలకూరలో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎగ్స్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ అలా ఎగ్స్ వేసాం కదా, అవి మళ్ళీ డ్రై అయిపోతాయి. సో అలా తిప్పుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లో మీకు కారం ఏదైనా సరిపోలేదు అన్నట్లుగా అనిపిస్తే కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్. నేను కొంచెం వేద్దాం అనుకుంటున్నాను. కొద్దిగా కారం వేసాను ఫ్రెండ్స్. నేను జస్ట్ లైట్గానే వేసాను. మంటని సిమ్లో అడ్జస్ట్ చేసి పెట్టుకుని మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్కువసేపు వద్దు, అది మళ్ళీ అడుగుంటుంది ఎగ్. 2 మినిట్స్ మళ్ళీ తిప్పుకోవాలి. మూత పెట్టి వదిలేయద్దు ఫ్రెండ్స్. 2 మినిట్స్కి 1 మినిట్ కల్లా మూత తీసి తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగుంటుంది. ఈ స్టేజ్లో ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది. ఈ స్టేజ్లో మనం లాస్ట్లో మరి కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుని, ఎంత వేసుకున్నా ధనియా పౌడర్ ఏం కాదు కదా ఫ్రెండ్స్, మంచిదే కదా. ఇది కొద్దిగా గరం మసాలా వేసింది, జస్ట్ పించ్ అంతే, ఏపైనా పర్లేదు. జస్ట్ కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుని 2 నిమిషాలు మగ్గించుకున్నాక ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఎగ్ రెసిపీ. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.